నమస్కారం మిత్రులారా. పద్యస్మరణం వీక్షక బంధువులకు స్వాగతం. ఈరోజు సత్యహరిశ్చంద్ర నాటకంలోని గుర్రం జాషువా గారు రచించినటువంటి ఒక పద్యాన్ని తెలుసుకుందామండి. ఆ పద్య సందర్భం ఏంటంటే, శ్మశానంలో కాటికాపరిగా ఉన్నటువంటి హరిశ్చంద్ర మహారాజు ఆ శ్మశానంలో ఉన్నటువంటి నిశ్శబ్దాన్ని చూచి పాడేటువంటి పద్యం అండి ఇది. అది ఇప్పుడు తెలుసుకుందాము. ఇది ఒక విచిత్రమైన ప్రకృతి, ఇది ఒక విచిత్రమైన ప్రకృతి. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి, ఎన్నో ఏండ్లు గతించిపోయినవి, కానీ ఈ శ్మశానస్థలిన్ కన్నుల్ మోడ్చిన మందభాగ్యుడు ఒక్కడైనను లేచిరాడు. అయ్యో ఎన్నాళ్ళీ చలనంబులేని శయనంబు, ఏ తల్లులు అల్లాడిరో, ఏ తల్లులు అల్లాడిరో. కన్నీటంబడి క్రాగిపోయినవి, కన్నీటంబడి క్రాగిపోయినవి, నిక్కం బిందు పాషాణముల్. ఆ ఈ శ్మశానంలో నిద్రిస్తున్నవారు ఎన్ని సంవత్సరాలైనా ఒక్కడు కూడా లేచి రాలేదు. ఇంకా ఎంతకాలం ఈ కదలిక లేని నిద్ర? తమ పిల్లలు పోగొట్టుకున్న తల్లుల కన్నీటి రోదనతో నిండిన ఈ శ్మశానంలోని రాళ్ళు నీటి వలె కాగిపోయి ఆవిరైపోయాయి.